ఎందరో యువకులు, సాధకులు, బ్రహ్మజ్ఞానులు విచ్చేసిన ఈ అద్భుత శక్తి క్షేత్రంలో అన్న వితరణ చేయడం కోసం ఏర్పాటు చేసిన నలభీమ వంటశాల. పదకొండు పొయ్యిలు పెట్టాను ఇక్కడ. 11 పొయ్యిలు పెట్టిన తర్వాత 12వది నలభీమ వంటశాల వచ్చింది. అది పెద్ద వంటగది అయితే వేసాను. ఇంత పెద్దది ఎందుకని రఘురామ్ సార్ అన్నారు. లేదు లేదు, ఇది వసుదేక కుటుంబం సంబంధించిన వంటగది, ఇది చాలా పెద్దగా ఉండాలి, ఇది ఒకటి సరిపోదు, ఇంకా వస్తాయని చెప్పిన నేను. అయితే అది ఎప్పుడైతే పత్రిసారి వచ్చి ఎప్పుడు అక్కడ ఫస్ట్ అక్కడ కూర్చొని భోజనం చేసేవాళ్ళు లోపల. ఆయన వచ్చి కాసేపు 2 గంటలు గంట అక్కడే కూర్చుంటారు వచ్చి. అయితే నలభీమ వంటశాల అని పేరు పెట్టారు సార్ దానికి. నలభీమ వంటశాల అంటే నేను తర్వాత ఆడవాళ్ళు చేస్తుంటే మీరు మగవాళ్ళ పేరు పెట్టారేంటి సార్ నలభీమ వంటశాల అని చెప్పి అడిగా సార్ని. అంటే మగవాళ్ళని కాదు మేడం, ఎక్స్పర్ట్స్ చేస్తారు ఇక్కడ అని చెప్పారు. గమ్మత్ ఏంటంటే మళ్ళీ ఆడవాళ్ళు పోయి ఇప్పుడు అంత మగవాళ్ళే దాంట్లో ఇది చేస్తున్నారు. మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా 50 నుంచి 100 మంది వరకు ప్రతిరోజు భోజనాలు ఉంటాయి. ఎక్కడా మనం ఛార్జ్ చేసేది ఉండదు ఇక్కడ. ఇది ఎలా జరుగుతుంది అంటే మరి మాస్టర్సే కదా, లేకపోతే ఎలా ఇంతమందికి భోజనాలు సాధ్యం అవుతుంది? సో ఏ రోజు లోటు లేదు. డైనింగ్ హాల్ ఒకటి కట్టాము ఇక్కడ. పత్రిసారి చెప్పారు వచ్చినప్పుడు, 1000 మందికి మనం ప్రతిరోజు అక్కడ అన్నదానం చేయగలుగుతాం మేడం ముందు రోజుల్లో అని చెప్పారు. ప్లేస్ అయితే రెడీ చేసి పెట్టాను. అయితే దానికి బేస్ కూడా వేసాను అనమాట. ఇక్కడ ఉన్న రాళ్ళు ఏమి పడేయొద్దని సెయింట్ జర్మన్ గారు చెప్పారు. ఇంత మొత్తం వైలెట్ కలర్ ఎనర్జీతో నింపాను, రాళ్ళు ఒక్క ముక్క కూడా బయట పడేయొద్దని చెప్పారు ఆయన. అది ఎలా వచ్చిందంటే 81-54 ఆ సైజు వచ్చింది అనమాట. అన్ని 9లు వస్తూ ఉంటాయి ఇక్కడ, నాకు తెలియకుండా వచ్చేస్తాయి అవి. అంత పెద్దదైతే చాలా అవుతుంది అది ఇది అని అన్నా కూడా అప్పుడు నేను ఏం చేయాలా అనుకొని మా నాన్నగారిని అడిగి, మీరు మా అమ్మగారు అప్పటికి చనిపోయి ఉన్నారు, అయితే నేను చెప్పాను అనమాట అమ్మ పేరు మీద ఒకటి ఇక్కడ డైనింగ్ హాల్ చేద్దాము అని చెప్పి అడిగినప్పుడు సరే నేను వస్తాను చూసి మాట్లాడదాం అన్నారు. వచ్చిన తర్వాత చూసి ఇంకా ఆయన ఆ డైనింగ్ హాల్ చేద్దామని చెప్పేసి చెప్పారు. తర్వాత అది చేయటం జరిగింది. దాన్ని 1000 మంది కూర్చునే విధంగా సరిపోతుంది. నాకేంటంటే 4 వైపులా 4 మాస్టర్లు ఎంతో ఎనర్జీ పోస్తున్నారు అక్కడ. ఎందుకంటే మేము అన్నదానం జరుగుతుంటే ఎంతమంది వచ్చినా ఈ రోజు వరకు కూడా లేదు, ఏమన్నా తేవటానికి లేదు అనే పరిస్థితి లేదు. అయితే ఆ 4 మాస్టర్లు, పాకాలపాటి గురువు ఒక ఆయన వచ్చారు నాకు, ఆ తర్వాత సిడి బాబా వచ్చారు, డొక్కా సీతమ్మ గారు, జిల్లెలమూడి అమ్మ, వీళ్ళు 4 పైనుంచి ఎనర్జీ వేస్తున్నారు. దాంట్లో కడుతుంటేనే స్లాబ్ వేస్తేనే దాంట్లో కూర్చున్నారు అంతే 4.